అండి, ఇదిగోండి అనపకాయలు ఇలా ముదిరినవి. ఇందులో లేత కాయలు కాకుండా గింజలు లావుగా ఉంటాయి. ఇవి చిక్కుడుకాయలాగానే అనపకాయలని ఇవి గుగ్గిళ్ళు వండుకుంటారు. ఇవి కాయలు గుగ్గిళ్ళు వండుకొని ఇది కందికాయలు గుగ్గిళ్ళు, అనపకాయలు గుగ్గిళ్ళు చేసుకొని ఆ రోజుల్లో తినేవాళ్ళు. అయితే గుగ్గిళ్ళు కాకుండా చిక్కుడుకాయ కూరలాగా అనపకాయల కూర కూడా ఇలా టమాటా అవన్నీ వేసి వండుకోవచ్చు. ఇదిగోండి కొద్దిగా ఉప్పు వేసి మెత్తటి ఉప్పు ఆ విత్తనాల్లో కడుక్కొని చేసుకోవాలి. ఇదిగోండి ఉప్పు వేస్తే అలా చెడు నీరంతా వచ్చేసి మనం ఇప్పుడు అంతా ఆర్గానిక్ కాదు కదా, కెమికల్స్ పండిస్తున్నారు కాబట్టి మనం ఉప్పుతో కడుక్కుంటే కెమికల్స్ అనేవి పోతాయి. ఇదిగోండి మెజర్మెంట్ కప్పుతో 1 కప్పు ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత ఉల్లిగడ్డ, టమాటా అవన్నీ వేసుకొని ఆ తర్వాత అనపకాయ విత్తనాలు, ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఇలా చిక్కుడుకాయ విత్తనాల కూరలాగా అనపకాయ విత్తనాల కూర కూడా చేసుకుంటే జొన్న రొట్టెలు, సద్ద రొట్టెలు, చపాతీలు మనం ఏ రోటీలు అయినా కూడా ఇది అనపకాయ కూర కర్రీ బాగుంటుంది. ఇదిగోండి కొంత నీళ్ళు వేసుకొని మనం కర్రీలాగా చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా చపాతీ, రోటీ దేనికైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. చిక్కుడుకాయ కూరలాగా ఇలా ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్, దయచేసి.